హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీషోలో నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. అదేంటంటే పన్నీర్ మేకర్. ఏంటి, పన్నీర్ చేయడానికి కూడా ఒక గ్యాడ్జెట్ ఉందా? మళ్ళీ దాన్ని నువ్వు కొని రివ్యూ ఇస్తున్నావా? అసలు పన్నీర్ చేయడం ఎంత ఈజీయో తెలుసా అని అనుకుంటున్నారా? పన్నీర్ చేయడం ఈజీనండి బాబు. బట్ దాన్ని వడకట్టి ఒక షేప్లోకి తీసుకురావడం, ఆ వాటర్ అంతా పోయేలాగా ప్రెస్ చేయడం అనేది కొంచెం పెద్ద టాస్క్ అనిపించింది నాకైతే. సో నేను ఇది మీషోలో నుంచి తీసుకున్నాను. నాకు ఇది క్వాలిటీ అనేది చాలా బాగా అనిపించింది. ఇది నాకు అరౌండ్ 325 రూపీస్ అయితే పడింది. సో నేనైతే స్క్వేర్ షేప్ తీసుకున్నాను. మనకి ఇంకా కావాలంటే సర్కిల్ షేప్ కూడా అవైలబుల్గా ఉంది. అసలు ఈ పన్నీర్ మేకర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ మధ్య గవర్నమెంట్ కూడా చాలా చెప్తుంది కదా, అంతా ఫేక్ పన్నీర్, ఎక్కడ చూసినా కానీ పన్నీర్ తినొద్దు, కొన్ని రోజులు పన్నీర్ అవాయిడ్ చేయండి అని. సో నేనైతే ఫస్ట్ నుంచి మా పాపకి ప్యాకెట్ పన్నీర్ అయితే పెట్టనండి. లైక్ అమూల్, మిల్కీ మిస్ట్, ఇంకా హెరిటేజ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి అయితే పెట్టను. రత్నదీప్లో మనకి ఆర్గానిక్ పన్నీర్ అని లూజ్గా అవైలబుల్గా ఉంటుంది. సో అది తీసుకుంటాను. సో అక్కడైతే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఇది ఆర్గానిక్ పన్నీర్, దీంట్లో ప్రిజర్వేటివ్స్ కూడా ఏమి ఉండవని. సో అది ఎక్కువ రోజులు కూడా మనకి స్టోర్ ఉండదు ఆ పన్నీర్ అనేది. సో ఇప్పుడు అది కూడా ఎందుకులే, ఇంకా ఇంట్లోనే చేసుకుందామని పన్నీర్ మేకర్ అయితే తీసుకున్నాను. సో నేనైతే ఇది ట్రై చేశాను, నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. సో పన్నీర్ మనకి పాలు విరిగిపోతాయి కదా, అవి విరిగాక దీంట్లో జస్ట్ ఒక క్లాత్ పెట్టి మనం విరుక్కున్న పాలన్నీ వేసేసి పైన ఏదైనా బరువు పెడితే చాలు, క్యాప్ పెట్టేసి చాలా బాగా వచ్చేస్తుంది పన్నీర్ అనేది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే మనకి తక్కువ ప్రాసెస్, మెస్సీ కూడా అవ్వదు.